దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా రెండో సెషన్లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన టారిఫ్ల భయంతో మార్కెట్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 760 పాయింట్ల నష్టంతో 75,428 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 240 పాయింట్లు తగ్గి 22,851 పాయింట్లకు పడిపోయింది. చాలా రోజుల తర్వాత 23,000 మార్కు కంటే దిగువకు పతనమైంది. సూచీల కుప్పకూలడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 9.48 లక్షల కోట్లు తగ్గి 410 లక్షల కోట్లకు దిగొచ్చింది. అయితే ఈ రోజు స్టాక్ మార్కెట్ల నష్టాల్లో ట్రేడ్ కావడానికి ముఖ్యంగా 5 కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ట్రేడ్ పాలసీలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. తాజాగా కొలంబియాపై 25% టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు. అమెరికా వలసదారులతో వెళ్లిన 2 మిలిటరీ విమానాలకు కొలంబియా అధ్యక్షుడు అనుమతి ఇవ్వకపోవడంతో ట్రంప్ వెంటనే ఆ దేశంపై టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు. దీంతో వారం రోజుల్లోనే కొలంబియాపై అమెరికా విధించే టారిఫ్లలో 50% పెరిగాయి. అమెరికా వలసదారుల విమానాలను కొలంబియా అంగీకరించడంతో ట్రంప్ 20% టారిఫ్లను అమలు చేయబోమని చెప్పారు. దీంతో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. స్థిరత్వం లేని ఇలాంటి పాలసీలపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. ఈసారి వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని, తగ్గింపు లేదనే అంచనాలతో ఇన్వెస్టర్లు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఫ్యూచర్లో రేట్ల తగ్గింపు ఎలా ఉంటుందని ఫెడ్ చేసే ప్రకటనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేయనున్నాయి. భారత్లో దిగ్గజ కంపెనీలు ఇప్పటికే Q3 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఇవి అంచనాలను అందుకోవడం లేదు. నిఫ్టీ 50 కంపెనీల ఎర్నింగ్స్ పర్ షేర్ కేవలం 3% పెరిగే అవకాశం ఉందని బ్లూంబర్గ్ అంచనా వేస్తుంది. అయితే క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, టెలికాం సెక్టార్లు మాత్రమే లాభాల్లో 2 అంకెల వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఉన్నారు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్కారం అండి, చెప్పండి. ఇంత సడన్ గా డౌన్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? సో యాక్చువల్గా గత కొద్ది రోజుల నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ లో రిలెంట్లెస్ సెల్లింగ్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మేబీ మార్కెట్ కండిషన్స్ లో అనూహ్యమైన చేంజ్ రావచ్చున్న ఒక అంచనాల నేపథ్యంలో కొద్దిగా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తున్నారు. గత లాస్ట్ 2 years 3 years నుంచి మన మార్కెట్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో మంచి వాల్యుయేషన్ దగ్గర ఉన్న ఈ తరుణంలో ఇక్కడ నుంచి భారీగా పెరిగే అవకాశాలు తక్కువ అన్న అంచనాల నేపథ్యంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. ఈ జనవరి నెలలోనే దాదాపుగా 67-68 వేల కోట్ల రూపాయల వరకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సేల్ చేశారు. మనకు దీనికి తోడు ఫిబ్రవరి బడ్జెట్ ఒకటి ఉంది, తర్వాత మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిగా ట్రేడర్స్ కూడా జాగ్రత్త పడతారు. ఎందుకంటే బడ్జెట్ లో ఎలాంటి న్యూస్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఫెడరల్ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ పాలసీ కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోతే మేబీ మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా రీసెంట్ గా వచ్చిన Q3 ఫలితాలు కూడా అంత గొప్పగా అయితే లేవు. సో ఇవన్నీ అన్ని ఒకేసారి కలిసి రావడం వల్ల మార్కెట్స్ లో కొద్దిగా పానిక్ సెల్లింగ్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్స్ లో కొనుగోలు చేయడానికి రైట్ టైమా? సో ఇప్పుడు భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయవచ్చా అంటే మేబీ ఇదంతా రైట్ టైం అయితే కాదండి. అట్లీస్ట్ మనకి ఈ ఇయర్ వదిలేసి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి భారీ ఎత్తున మనీ కమిట్ చేయవచ్చేమో కానీ బట్ ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా డబ్బులు కమిట్ చేయాలి లేదా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్మాల్ క్యాప్స్ ని, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని వదిలేసి కొద్దిగా లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు దట్టు FMCG అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ వైపు ఉండడం మంచిదని చెప్తానండి.
ఓకే, అలాగే ఇప్పుడు రూపాయి రేట్ విషయంలో ఏం చెప్తారండి? మళ్ళీ యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ రూపీ యాక్చువల్ గా రూపీ మరికొద్ది కాలం పాటు ఇలా వీక్నెస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ చెప్పండి కూడా ట్రై చేసింది రూపీ ఫాల్ కొద్దిగా ఆపడానికి, అరెస్ట్ చేయడానికి. కాకపోతే మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా దానివల్ల కరిగిపోతూనే ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే రూపీ వీక్ అవ్వడం లేదు, డాలర్ స్ట్రెంత్ అవుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల. సో రూపీ మరికొద్ది కాలం పాటు ఇలా వీక్నెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల గోల్డ్ లాంటివి రికార్డ్ స్థాయిలో వెళ్తున్నాయి. గోల్డ్ కూడా మన దగ్గర 80,000 రూపాయలు మార్కెట్ క్రాస్ చేసి చాలా స్ట్రాంగ్ గా గోల్డ్ కూడా ట్రేడ్ అవుతుంది. మేబీ ఇప్పట్లో ఇమ్మీడియట్ గా రూపాయి స్ట్రెంత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదండి. ఓకే, యా, మీరు చెప్పినట్టు గోల్డ్ రేట్స్ అయితే పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ముందు ముందు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా? గోల్డ్ రేట్స్ యాక్చువల్ గా ఇమ్మీడియట్ గా తగ్గే ఛాన్సెస్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే యాజాఫ్లో ఇవాళ హైదరాబాద్ మార్కెట్ దాదాపు 83,000 రూపాయల దాకా ఉంది 10 గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ విషయానికి వచ్చినట్టయితే. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో అయితే మనకి గత కొద్ది రోజులు అంటే డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు అన్నప్పటి నుంచి ఔన్స్ బంగారం $2,600 నుంచి దాదాపు $2,800 వరకు, అంటే $200 వరకు పెరిగింది. సో ఎందుకంటే ఆయన ఎలాంటి తీసుకొస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, క్రిప్టో కరెన్సీని మళ్ళీ ప్రోత్సహిస్తారా లాంటి చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి ఇంకా ఆయన వచ్చి కూడా ఎక్కువ కాలం పట్టలేదు కాబట్టి, అంటే వారం కూడా అవ్వలేదు. సో ఆయన ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఆయన రాబోయే రోజుల్లో రిఫార్మ్స్ మెజర్స్ కానీ, లేదంటే ఇతర దేశాల మీద పన్నులు విధించే అంశం మీద కానీ, చైనా మీద ఎలాంటి వ్యూతో ఉంటారు, ఇండియా మీద ఎలాంటి వ్యూతో ఉంటారు, అండ్ మనకి ఇప్పటికే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి రష్యా మీద ఆంక్షలు జారీ చేసిన తరుణంలో మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేని పరిస్థితి. సో ఇవన్నీ చాలా ఇష్టం బట్స్ ఉన్నాయండి. అందువల్లే చెప్తున్నాను, మేబీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వదిలేసి మేబీ ఏప్రిల్ నుంచి ఫ్రెష్ గా క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం మంచిదేమో అని. ఓకే, అయితే మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు నాగేంద్ర సాయి గారు? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? హోల్డ్ చేయాలంటారా, లేకపోతే బై చేయొచ్చా? సో ఇప్పుడు క్వాలిటీ స్టాక్స్ లో ఉండడం ఒకటే మన చేతుల్లో ఉన్న పని అండి. ఎందుకంటే ఇవాళ కూడా చూసాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో హ్యూజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. దాదాపు 2.5 నుంచి 3.5% మేర మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సెల్లింగ్ అయితే వచ్చింది. రిలెంట్లెస్ సెల్లింగ్ గత కొద్ది రోజు నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చూస్తున్నాము. ఫ్రెష్ గా మనీ కమిట్ చేయడానికి మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు వెళ్ళకపోవడమే మంచిది, లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉండడం మంచిది. దట్టు కొద్దిగా డిఫెన్సివ్ బెట్స్ అయినా హెల్త్ కేర్, ఫార్మా వైపు ఉండడం మంచిది. సో భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయాలంటే మన దగ్గర 100 రూపాయలు ఇవాళ ఉందనుకోండి, ఆ 100కు 100 ఇవాళ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మాక్సిమం 30 to 40% మాత్రమే ఇప్పుడు కమిట్ చేయవచ్చు ఇవాళ ఈ ఫాల్ ఇంకా కనుక కొనసాగినట్టయితే. సో మిగిలిన క్యాష్ లో కనుక ఉన్నట్టయితే మళ్ళీ ఏదన్నా హ్యూజ్ సెల్లింగ్ వచ్చినప్పుడు మన దగ్గర క్యాష్ కూడా ఉంటుంది, సెకండ్ టైం మళ్ళీ పర్చేస్ చేసి యావరేజ్ చేసుకునేందుకు. సో నా సలహా ఒకటే అండి, లార్జ్ క్యాప్స్ మాత్రమే స్టిక్ అవ్వండి. ప్రస్తుతానికి భారీ ఎత్తున మనీ అయితే కమిట్ చేయకండి. ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని ఖచ్చితంగా మీకు ఆలోచన ఉంటే మాత్రం ఓన్లీ లార్జ్ క్యాప్స్ మాత్రమే స్టిక్ అవ్వండి. ఓకే, అలాగే ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్ పై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు? సో వాస్తవానికి ట్రంప్ ఇంకా మన మార్కెట్స్ వరకు అయితే రాలేదండి. ఒకటి ఎక్స్పోర్ట్స్ విషయంలో అంటే మన దేశం నుంచి ఇండియా, చైనా మా మీద పన్నులు బాగా విధిస్తున్నాయి, ఫ్రెండ్ అని చెప్తూనే అధిక పన్నులు విధిస్తున్నాయని చెప్పి గతంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కూడా చెప్పారు. బట్ ఎందుకంటే యుఎస్ కి మనము చైనా తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు వాస్తవానికి చెప్పాలంటే. బట్ మనం వాళ్ళ దగ్గర నుంచి డిఫెన్స్ రూపంలో భారీ ఎత్తున కొనుగోలు కూడా చేస్తాం కాబట్టి సో ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళగా తప్పని పరిస్థితి. మనమైనా మనతో సత్సంబంధాలు పెట్టుకోవాల్సి ఉంటుంది యుఎస్. కాకపోతే H1B వీసాల విషయంలో కానీ, లేదంటే మన దేశం నుంచి ఎగుమతులు అయ్యే వస్తువుల మీద ఆయన ఏదైనా ఆంక్షలు విధిస్తే అప్పుడు కొన్ని సెక్టార్స్ మీద ఇంపాక్ట్ అయితే అవకాశం ఉంది. కానీ నేరుగా డైరెక్ట్ గా ఆయన తీసుకునే చర్యలు మన మార్కెట్స్ మీద కానీ మన కంపెనీస్ మీద కానీ ఉండే అవకాశం లేదు. బట్ ఆయన ఓవరాల్ గా తీసుకునే చర్యలు మన ఎకానమీని, మన ఎంప్లాయీస్ ని, మన జాబ్ మార్కెట్ ని, మన దేశం అంటే అమెరికాలో ఉన్న ఇండియన్స్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. యా, అయితే ఫైనలీ కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారండి? సో మార్కెట్ ని మనం ఎప్పటికీ టైం చేయలేమండి. అంటే ఈ రోజు లోలో కొనలేము, హైలో అమ్మలేము మనం.
సో మార్కెట్స్ లో మనం ఉండాలి అంటే ఎక్కువ కాలం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో మార్కెట్ చూస్తూనే ఉంటుంది. రేపు పొద్దున కూడా మార్కెట్స్ కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంట్రీ. సో ఇక్కడ నుంచి కూడా ఒక 10 years పాటు ఒక డికేడల్ థీమ్ చాలా సెక్టార్స్ లో, ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కానీ వాటిలో మనం ఇంకా ఊహించని పొటెన్షియల్ ఉంది, గ్రోత్ ఉంది. ఇక మార్కెట్ గురించి డైరెక్ట్ గా అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నిఫ్టీ బీస్ లాంటి ఇండెక్స్ ఫండ్స్ ని కొనుగోలు చేయండి. లేదు అనుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే స్టిక్ అనేది వాటిలో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ 10 years పాటు ఇండియాకి తిరుగులేదు. సో ఈ ఓవరాల్ గా మన గ్రోత్ జర్నీలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా లాభపడాలి అంటే ఇప్పుడు మార్కెట్స్ లో మన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ఎప్పటికైనా కరెక్ట్ నిర్ణయం అవుతుంది. అయితే ట్రేడింగ్ వైపుకి వెళ్లకుండా ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో ఉండి ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెడుతూ క్వాలిటీ స్టాక్స్ కి స్టిక్ ఆన్ అవుతే మాత్రమే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలా ట్రేడ్ చేసుకుంటూ అవగాహన లేకుండా ట్రేడ్ చేస్తే మాత్రం ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్న సలహా అయితే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.